హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కుకింగ్. ఈరోజు నేను నా కిచెన్లో చాలా ఫాస్ట్గా అయిపోయే సూపర్ స్పీడ్ అండి, జెట్ స్పీడ్లో అయిపోయే మటన్ కర్రీని, అది కూడా పెప్పర్ మటన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను. మీరు కూడా చూసేయండి. దీనికోసం ముందుగా నేను ఆనియన్స్ కట్ చేసుకున్నానండి. బాగా సన్నగా చాప్ చేసేసుకోవాలి. ఒక 3 ఆనియన్స్ మీడియం సైజ్వి తీసుకొని బాగా ఫైన్గా చాప్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి అండి, పచ్చిమిర్చి 5-6 పచ్చిమిర్చిని ఇలా స్లిట్ చేసి పెట్టేసుకున్నాను. పెప్పర్ పౌడర్ తీసుకున్నాను. శుభ్రంగా వాష్ చేసి డ్రైన్ చేసి పెట్టుకున్న మటన్ అండి, విత్ బోన్స్ తీసుకొని అది కూడా పక్కన పెట్టేసుకున్నాను ఒక బౌల్లో. తర్వాత ఒక థిక్ బాటమ్ గల ప్యాన్ తీసుకొని ఇందులో ఆయిల్ మీకు కావాల్సినంత వేసుకోవచ్చు. నేనైతే ఒక 2-3 టేబుల్ స్పూన్స్ అలా వేశాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా యాడ్ చేసుకున్నాను. సింపుల్ అండి, చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్, మసాలాలు ఏవి ఎక్కువ అవసరం లేదు. చాలా ఫాస్ట్గా కావాలి అనుకున్నప్పుడు ట్రై చేయండి. టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి అసలు. ఇలైచి, దాల్చిన చెక్క, లవంగం చాలా లెస్ క్వాంటిటీలో వేసుకోవాలి. ఒక్కొక్కటిగా వేశాను నేను. తర్వాత జీలకర్ర వేశాను. ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసి బాగా చిటపటలాడిన తర్వాత మనం ముందుగానే చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేశాను. ఇవన్నీ ఆయిల్లో బాగా హై ఫ్లేమ్లోనే చక్కగా వేపేసుకోవాలి. ఇప్పుడు మనం చేసే ఈ పెప్పర్ మటన్కి ఎక్కువ మసాలాలు, మనం ప్రిపరేషన్స్ కానీ మ్యారినేషన్ కానీ అసలు ఏం అవసరం లేదండి. చూడండి, బాగా మనకు బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యేటప్పుడు ఆనియన్స్ కలర్. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అంతకంటే ముందు మనకు పెప్పర్కార్న్స్ వేసుకున్నానండి. ఒక 4-5 మిరియాలని యాడ్ చేశాను. అది కూడా బాగా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఈ మిరియాలు వేయడం వల్ల మన కర్రీకి ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుందన్నమాట. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి వేసుకున్నాను. 1 స్పూన్ వేశానండి. స్పూన్ చిన్నగా ఉంది కాబట్టి నేను 2 టైమ్స్ వేశాను. తర్వాత స్లిట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేశానండి. ఒక 5-6 పచ్చిమిర్చిని బాగా ఇలా పొడవున తరిగేసుకొని వేసేసుకోవాలి. ఇవన్నీ ఆయిల్లో చక్కగా ఫ్రై అయిన తర్వాత పండిన టొమాటో అండి, 1 మీడియం సైజ్ పండిన టొమాటో బాగా చాప్ చేసుకొని అది కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్, నేనైతే ఇప్పుడు రాక్ సాల్ట్ యాడ్ చేశాను. చక్కగా బాగా ఆయిల్లోనే ఇది ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు మనం శుభ్రంగా వాష్ చేసుకున్న మటన్ని కూడా విత్ బోన్స్ తీసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇది కూడా హై ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మనకు మటన్లో ఉన్న జ్యూసెస్ అంతా చక్కగా రిలీజ్ అవుతుంది. మటన్ పీస్ కూడా టేస్టీగా ఉంటుంది, మంచి షైన్ కూడా వస్తుందండి. అందువల్ల హై ఫ్లేమ్లో మటన్ని ఈ విధంగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం చేసే ఈ పెప్పర్ మటన్ ఎనీ టైప్ ఆఫ్ రోటీ, వేడి వేడి నార్మల్ రైస్తో కూడా చాలా చాలా బాగుంటుందండి. ఇడ్లీ, దోశలో కూడా బాగుంటుంది. ఎనీ టైప్ ఆఫ్ రోటీ, ఫ్లేవర్డ్ రైస్, జీరా రైస్ ఎందులో అయినా కూడా చాలా చాలా బాగుంటుంది. ఫాస్ట్గా కావాలి, డిఫరెంట్ టేస్ట్ కావాలి అనుకున్నప్పుడు తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎఫర్ట్స్ అండ్ రెసిపీ నచ్చితే లైక్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి. తర్వాత ఇందులో 1 స్పూన్ ధనియా పౌడరు, 1 స్పూన్ రోస్టెడ్ జీరా పౌడరు, 1/4 టీ స్పూను హల్దీ, 1/4 టీ స్పూను రెడ్ మిర్చి పౌడర్ అండి, రెడ్ చిల్లీ పౌడరు వేసామా లేదా అన్నట్టుగా. ఇప్పుడు ఇందులో మనకు స్పైసీనెస్ అంతా మిరియాలు, తర్వాత మిరియాల పౌడరు, పచ్చిమిర్చితోనే వస్తుంది. ఇప్పుడు నేను పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేశాను. ఈ మసాలాతో పాటుగానే ముందుగా చూపించిన పెప్పర్ పౌడర్ లేదా మిరియాల పొడిని కూడా యాడ్ చేసేసి ఇప్పుడు వేసిన మసాలాస్ అంతా మటన్కి శుభ్రంగా బాగా పట్టే విధంగా హై ఫ్లేమ్లో చక్కగా మనము రోస్ట్ చేసుకోవాలండి ఒక 5 మినిట్స్. తర్వాత కన్సిస్టెన్సీని బట్టి వాటర్ వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇవి ఎండు కొబ్బరి పొడి ఒక 2 స్పూన్స్ అలా యాడ్ చేశాను. సో దట్ మనకు గ్రేవీ మంచి టేస్ట్తో పాటుగా చిక్కదనం వస్తుంది, మంచి కన్సిస్టెన్సీ ఉంటుందన్నమాట. రోటీ అలా ఉన్నప్పుడు మనకు కొంచెం గ్రేవీ ఉంటే బాగుంటుంది కదా, అలా అని నేను ఇది వేసానమాట, ఎండు కొబ్బరి పొడి. ఇక అంతేనండి, విజిల్స్ పెట్టేసుకొని మటన్ అంతా కంప్లీట్గా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవడమే. చాలా చాలా బాగుంటుంది. ఎంత గుమగుమలాడే పెప్పర్ మటన్ రెడీ అయిపోతుందండి. ఇందులో రెడ్ మిర్చి లేకుండా మనము పెప్పర్ పౌడర్ వేయడము చాలా హైలైట్. పచ్చిమిర్చి, పెప్పర్ పౌడరు అమేజింగ్ కాంబినేషన్ కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. కొత్తగా చూసిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్ బై బై.